అయ్యే బాబోయ్! నిజంగానే బిర్లా కార్డ్ స్పిన్ షేర్స్ మీ దగ్గర ఉన్నాయా? ఇదొక పెన్నీ స్టాకు. ఒక సంవత్సర కాలంగా ట్రేడింగ్ సస్పెన్షన్‌లో అయితే ఉందన్నమాట అండి. ఆ ట్రేడింగ్ సస్పెన్షన్ అంటే మీ పోర్ట్‌ఫోలియోలో కనబడవు. ఉన్నా కూడా ట్రేడింగ్ చేసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఈ షేర్లన్నీ కూడా ఏ సీడీఎస్ఎల్‌కో, ఎన్ఎస్‌డీఎల్‌కో ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఉంటాయి. ట్రాన్స్‌ఫర్ అవుతాయన్నమాట. సో, ఉన్నా కూడా మీకు తెలిసి పోర్ట్‌ఫోలియో పరంగా మీకు స్టాక్ హోల్డింగ్ ఉన్నా కూడా ట్రేడింగ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఈరోజు మళ్ళీ మన సెబీ అయితే ఈ కంపెనీకి రీఇన్వోక్ చేశారన్నమాట. అంటే ఈ కంపెనీ యొక్క షేర్స్ ఇవాల్టి నుండి మళ్ళీ ట్రేడింగ్‌లోకి వచ్చాయి. ఇదంతా కూడా ఎన్సీఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉంది కదా! ఆ రూల్ ప్రకారం జరిగింది. ఈరోజు ఈ స్టాక్ మళ్ళీ తన ట్రేడింగ్‌ని రెజ్యూమ్ చేసిందని చెప్పొచ్చనమాట. కంపెనీల మధ్య, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మధ్య, అలాగే పాత యాజమాన్యము, అలాగే కొత్త యాజమాన్యం, అలాగే కంపెనీ మరియు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల మధ్య వచ్చే వివాదాల పరిష్కారానికైతే ఈ ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పనిచేస్తుందనమాట. సో, ఈ కంపెనీల పట్ల అది చాలా అనేక రకాలైన ఆంక్షలు విధిస్తుందనమాట. అంటే షేర్స్ పబ్లికల్‌గా ట్రేడింగ్ చేయకుండా ఉండటము, అలాగే ప్రమోటర్స్ యొక్క షేర్స్ అన్నీ కూడా హోల్డింగ్‌లో పెట్టడం, విత్ హెల్డ్‌లో పెట్టడము, ఇవన్నీ కూడా ఆ కంపెనీ యొక్క ప్రకటిత ఏదైతే రిజల్ట్స్ ఉంటాయో దాని ప్రకారంగా విధిస్తూ ఉంటుంది. అంటే సరైన సమయంలో బ్యాలెన్స్ షీట్లు ప్రకటించకపోయినా, లేదు ఏదైనా డిస్క్రిపెన్సీస్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా కంపెనీ బాధ్యత అనమాట. సో, గత జనవరిలో ఈ కంపెనీ పట్ల ఎన్‌సీఎల్టీ అయితే ఒక ఆర్డర్ అయితే పాస్ చేసిందని చెప్పొచ్చు. ఈరోజు జూలై 15వ తారీఖు నుండి ఈ బిర్లా కార్ట్సిన్ అంటే కాటన్ అండ్ స్పిన్నింగ్ మిల్ అనమాట ఇది. ఈ కంపెనీ యొక్క షేర్స్ ఈ రోజు నుంచి మళ్ళీ ట్రేడింగ్ చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చింది. అందువల్ల ఈ కంపెనీ అంటే దాదాపు ఒక సంవత్సర కాలంగా అయితే ట్రేడింగ్ అయితే లేదు. అప్పటినుంచి ఈ కంపెనీ యొక్క షేర్లు అయితే కూడా సస్పెన్షన్‌లో ఉన్నాయి కదా! అందువల్ల ట్రేడింగ్ అయితే లేదు. ఇది ఆ కంపెనీలో ఉన్న ఎవరైతే మనకి రిటైలర్స్ హోల్డింగ్‌లో ఉంటారో వాళ్ళకి చాలా అద్భుత వార్త అని చెప్పొచ్చు. నిన్నటి వరకు కూడా రూ. 1 ట్రేడింగ్ వాల్యూ ట్రేడింగే లేదు. కాకపోతే రూ. 1 ఉంది. గ్రే మార్కెట్ అని చెప్పొచ్చు. అది ఈరోజు ఏకంగా రూ. 22, రూ. 21 ఇప్పుడు దాటిపోయింది. అద్భుతం కదా! సో, ఈ ఒక్కరోజే అది 21 అంటే దాదాపు రూ. 21.30 వెళ్ళిపోయింది. అంటే 2030% లాభాలైతే వచ్చినాయి. సో, పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. అలాగే ఇంతకుముందు మధురా కోట్స్ అనే కంపెనీ ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆ కంపెనీ యాక్టివ్‌గా అయితే మామూలుగా లిస్టెడ్‌లో లేదు. అన్‌లిస్టెడ్‌లో ఉందనమాట. సో, అదే బిజినెస్ చెప్పాలంటే సేమ్ బిజినెస్ అని చెప్పొచ్చనమాట. సో, ఈ దారాలు ఉంటాయి కదా! రకరకాల దారాలు స్పిన్నింగ్ మిల్‌కి ఉపయోగించేవి, కాటన్ మిల్స్‌కి ఉపయోగించేవి అన్నీ కూడా ఈ బిర్లా కాటన్ స్పిన్ అయితే అది తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తది. ఇది ప్రముఖ బిర్లా గ్రూప్‌కి చెందిన కంపెనీయే. కంపెనీ ప్రధానంగా టెక్స్‌టైల్ బిజినెస్‌లో అయితే ఉందనమాట. టెక్స్‌టైల్‌తో పాటు అంటే మ్యానుఫ్యాక్చరింగు ఏమేం చేస్తారంటే వీళ్ళు కాటను, సింథటికు, నూలు, అలాగే ఈ పత్తి యొక్క బేల్స్ ప్రెస్ చేస్తారు కదా! అదొకటి. జిన్నింగ్ చేస్తారు. అలాగే ఈ గ్రే ఫ్యాబ్రిక్ అంటే మామూలుగా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా! దాన్ని తయారు చేసి ఇక రకరకాల ఉత్పత్తులకు ఉపయోగించడము. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బనియన్లు, కట్ డ్రాయర్సు ఇటువంటి ఉత్పత్తులు ఉంటాయి కదా! నైటీసు ఇటువంటి బేసిక్ ఉంటుంది. వీటి మీద ఒక బేస్ క్లాత్ అయితే ఉంటుందనమాట. దాని మీద రకరకాల కలర్స్ వేసిన తర్వాత వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్‌లు అలాగే రకరకాల ఉత్పత్తులకైతే ఉపయోగిస్తారు కదా! ఆ బేస్ మోడల్ కాటన్ ఒకటి తయారు చేస్తారు. సో, ఇది ఒక మంచి బిజినెస్సే. కాటన్ బిజినెస్ కాబట్టి అది స్టెడీగానే ఉంటుంది. కాటన్‌కి మన ఇండియాలో చాలా డిమాండ్. ఇండియా కాదు, ఉష్ణ దేశాలు ఉంటాయి కదా! ఈ అరబిక్ కంట్రీసు లేదా ఆఫ్రికన్ కంట్రీసు అలాగే బేస్‌గా కూడా చాలా దేశాల్లో కాటన్నే ఉపయోగిస్తారు. సో, కాటను చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ అని చెప్పొచ్చనమాట. దుస్తుల్లో కాటన్‌కున్న ప్రయారిటీ మిగతా వాటికి అంతగా ఉండదు. కాకపోతే చలి ప్రదేశాల్లో ఈ ఊలు, ఉన్ని, సింథటిక్‌కి కొంచెం డిమాండ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా అంటే అక్కడ కూడా బేస్ మోడల్ ఏదైతే ప్రైమరీ క్లాత్స్ ఉంటాయో అవన్నీ కూడా కాటనే వాడతారు. కాబట్టి కాటన్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. సంవత్సరం పొడవునా ఒకే విధమైన డిమాండ్ అయితే ఉంటుంది. ఈ స్టాక్‌లో సంవత్సర కాలంగా అసలు పర్మిషన్సే లేవు కాబట్టి ట్రేడింగ్ యాక్టివిటీ లేదు. టోటల్‌గా జీరో అని చెప్పొచ్చు. ఈరోజు ఒక సంవత్సరం తర్వాత ఈరోజు ఈ స్టాక్‌లో మళ్ళీ ట్రేడింగ్ అయితే పునః ప్రారంభమైంది. ఈరోజు ఈ స్టాకు దాదాపు 2030% అంటే 21 రెట్లు పెరగడానికి ఒక పెద్ద కారణమే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమోటర్ హోల్డింగు ఈ సంవత్సర కాలంలో దాదాపు 76.5% అంటే దాదాపు ముప్పావు వంతు షేర్ హోల్డింగు ఇప్పుడు ప్రమోటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో, ఇది చాలా ఆశ్చర్యకరమండి. అంటే కంపెనీ పట్ల, కంపెనీ బిజినెస్ పట్ల పూర్తి అవగాహన కలిగింది యాజమాన్యమే కదా! సో, వాళ్ళ పోర్షన్ అంటే వాళ్ళకి షేర్ హోల్డింగ్ ఎక్కువుందనుకోండి, కంపెనీ పట్ల వాళ్ళకున్న నమ్మకాన్ని అది తెలియజేస్తుంది. అందువల్ల ఈ మధ్య వచ్చిన ఈ గ్యాప్‌ని వాళ్ళు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారని చెప్పొచ్చనమాట. సో, ఇది కంపెనీకి
చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. రిటైలర్ పోర్షన్ ఇప్పుడు చాలా తక్కువ ఉంది. సో, ఇది కంపెనీకి చాలా పెద్ద అడ్వాంటేజ్. అందువల్ల ఈ రోజు షేర్ ప్రైస్ పెరగడానికి కూడా ఒక ప్రధానమైన కారణం. ఎందుకంటే అమ్మేవాళ్ళు ఎవరు లేరు కదా! కంపెనీ యొక్క షేర్ల ట్రేడింగ్ అయితే ఆగింది గానీ, కంపెనీ ట్రేడింగ్ అంటే కంపెనీ బిజినెస్ అయితే ఆగలేదు కదా! అందువల్ల కంపెనీ యథావిధిగా పనిచేస్తూనే ఉంది. కంపెనీ తాలూకు యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చనమాట. సో, సేల్స్, ఎక్స్‌పెన్సెస్ పెద్ద వేరియేషన్ ఏం లేదు. స్లైట్‌గా చెప్పాలంటే ఎక్స్‌పెన్సెస్ కొంచెం తగ్గించారని చెప్పొచ్చనమాట. అందువల్ల నష్టాలు బాగా తగ్గాయి. నష్టాలు బీభత్సంగా తగ్గాయని చెప్పొచ్చు. అంటే చూడండి, గత క్వార్టర్‌లో దాదాపు 7,00,00,000గా ఉన్న నష్టాలు ఇప్పుడు దాదాపు ఒక 60, 70 లక్షలకు వచ్చినాయంటే అద్భుతం కదా! సో, నెట్ ప్రాఫిట్ కూడా బాగా అంటే నష్టంలోనే ఉన్నా కూడా నెట్ ప్రాఫిట్ మార్జిన్ వేరియేషను అంటే లాస్ సైడు బాగా తగ్గిందని చెప్పొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్‌లో సేల్స్ 30,00,00,000 అంటే క్రిత సంవత్సరం మార్చి 2025లో జీరో ఉంటే ఈ సంవత్సరం మార్చి 26కి 30,00,00,000గా చూపించారు సేల్స్. ఎక్స్‌పెన్సెస్ బీభత్సంగా పెరిగాయి. దాదాపు 11 రెట్లు పెరిగినాయి. 43,00,00,000గా పెరిగింది. సో, ఆపరేటింగ్ ప్రాఫిట్ నష్టంలో ఉంది. 13,00,00,000గా ఉంది. ఓవరాల్‌గా నెట్ ప్రాఫిట్ కూడా మైనస్ అంటే నష్టంలో ఉంది 19,00,00,000గా. కాకపోతే ఇప్పుడు ప్రమోటర్ హోల్డింగ్ బ్రహ్మాండంగా పెరిగింది. అలాగే కంపెనీ యొక్క ఎన్‌సీఎల్‌టీ ఆర్డర్స్ అన్నీ కూడా తీసివేశారు కాబట్టి ఈ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలాగున్నాయో గమనిస్తే గనక కంపెనీ మీద మనం ఒక అంచనాకైతే రావచ్చు. కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో పెద్దగా తేడా లేదు కానీ కొన్ని అలార్మింగ్ అయితే ఉన్నాయి. ఎలా అంటే ఈక్విటీ క్యాప్‌లో ఎటువంటి తేడా లేదు. అది 26,00,00,000గానే ఉంది. రిజర్వ్స్ ఉన్న 9,00,00,000 పోగా ఇది 10,00,00,000 నష్టంలోకి వెళ్ళిపోయింది. మైనస్ 10,00,00,000 ఉందన్నమాట. అంటే నష్టంలో ఉంది. అలాగే బారోయింగ్స్ దాదాపు ఒక 50% పెరిగాయని చెప్పొచ్చు. గతంలో 22,00,00,000 ఉంటే ఇప్పుడు 38,00,00,000 అయింది. బారోయింగ్స్ పెరిగాయి. అలాగే అదర్ లయబిలిటీస్ కూడా ఒక 2,00,00,000గా పెరిగి ఇప్పుడు 13,00,00,000గా వెళ్ళిపోయింది. టోటల్ అసెట్స్ ఇప్పుడు 67,00,00,000గా ఉంది. ఇందులో టోటల్‌గా ఫిక్స్డ్ అసెట్స్‌లో 53,00,00,000 ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ తగ్గాయి. ఒక రూ. 7,00,00,000 తగ్గింది. ఎందువల్ల క్లారిటీ అయితే లేదు. అలాగే అదర్ అసెట్స్ రూ. 14,00,00,000 చూపిస్తున్నారు. సో, కొంచెం కన్‌ఫ్యూజ్‌గానే ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఏకంగా 95% వెళ్ళిపోయింది. 95% 76% కాదు. ఇప్పుడు 95% గతంలో అంటే డిసెంబర్ 2025లో కేవలం ఇది 18%గా ఉంది. ఇప్పుడు దాదాపు 95%గా ఉందన్నమాట. డీఏఎస్ ఎవరు లేరు. గతంలో ఉన్న డీఏఎస్ ఇప్పుడు వాళ్ళ వాటా కూడా కంపెనీ యాజమాన్యానికి అమ్మేసినట్టున్నారు. ప్రమోటర్ యొక్క షేర్ హోల్డింగ్ 95 ఉంటే పబ్లిక్ కేవలం 5% ఉంది. 80% ఉన్నది ఇప్పుడు 5%కి వచ్చింది. దాదాపు 75% మంది స్టాక్ ఈ షేర్‌ని అమ్మేసి ఉంటారు ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌లో. అందువల్ల ఈ ప్రమోటర్ హోల్డింగ్ అయితే బ్రహ్మాండంగా పెరిగింది. ఇది దాదాపు మోనోపలి కలిగిన స్టాక్ అని చెప్పొచ్చనమాట. అంటే కంపెనీ పరంగా, కంపెనీ యాజమాన్య పరంగా. అంటే అమ్మేవాళ్ళు లేరిక. 95% ప్రమోటర్ దగ్గరే ఉంటే ఇంకెవరు అమ్ముతారు? సో, ఇంత మంచి వార్త వచ్చిన తర్వాత ఉన్న ఈ 5%లో ఉన్న రిటైలర్స్ కూడా ఎవరు అమ్మరు కదా! సో, ఈ కంపెనీ యొక్క షేర్లు దొరకడం దాదాపు అసంభవం చెప్పొచ్చు. మన టపారియా స్టాక్ లాగా. సో, చూద్దాం. ఈ జూన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం కంపెనీ మళ్ళీ కొంచెం ఏమన్నా అందుబాటులోకి వస్తే కొనే ప్రయత్నం అయితే చేయొచ్చు. మంచి గ్రూప్‌కి చెందిన మంచి కంపెనీ. అలాగే మంచి బిజినెస్ ఉన్న మంచి సెగ్మెంట్‌లో ఉంది కదా! టెక్స్‌టైల్‌కి పెద్దగా అంటే డేంజర్ ఏమి ఉండదు. ఎప్పుడు కూడా ఆ కంటిన్యూయస్ బిజినెస్ అయితే ఉంటుంది కాబట్టి ఈ కంపెనీని జూన్ క్వార్టర్స్ వరకు అయితే పరిశీలించవలసి ఉంటుంది. సో, ఒక సంవత్సర కాలం తర్వాత ఎప్పుడైతే ఈ సస్పెన్షన్ ఈ రోజుతో ముగిసిందో వెంటనే ఇది ట్రేడింగ్‌లోకి వచ్చినాయి. దాదాపు 9,00,000 షేర్లు అయితే ట్రేడ్ అయ్యాయి. కాకపోతే నిన్న రూపాయి క్లోజింగు అది అన్‌లిస్టెడ్ అంటే ఇది సస్పెన్షన్‌లో ఉంది. ఈరోజు ఏకంగా రూ. 21.30 అంటే దాదాపు 2,030% అయితే పెరిగింది. కాకపోతే పబ్లిక్‌లో రిటైలర్స్‌కి దొరికే అవకాశం ఉందేమో రేపటి నుంచి కొంచెం గమనిద్దాం. కాకపోతే మంచి స్టాక్ కాబట్టి కాస్త దృష్టి పెట్టి మంచి అనుకూలమైన రేటుకొస్తే గనక మనం కొనే ప్రయత్నం అయితే చేయొచ్చు. కాకపోతే జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో కూడా ఒకసారి గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఎందుకంటే ఈ స్టాక్ నేను కొనమని రికమెండ్ గతంలో చేయలేదు. ఇప్పుడు కూడా చేయట్లేదు. ఈ స్టాకును కొనమని గాని, అమ్మమని గాని నేను రికమెండ్ చేయట్లేదు. కాకపోతే స్టాకులో వచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్‌ని నేను మీకు అందించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ స్టాకును కొనమని, అమ్మమని, ఉంచుకోమని, హోల్డింగ్ చేయమని, చించేయమని ఏమీ చెప్పట్లేదు. ఇదంతా కూడా మీకు మీరుగా స్వంతంగా పరిశీలించుకొని తీసుకోవాల్సిన నిర్ణయం. స్టాకులో వచ్చిన ఒక లేటెస్ట్ డెవలప్‌మెంట్‌ని నేను మీకు అందించే ప్రయత్నం మాత్రమే చేశాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు.
ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.